అమ్మాయి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఈమెకు పెద్దని కేకలు వినిపిస్తాయి. వెంటనే ఈమె ఏం జరిగిందో అని వెళ్లి చూడగా ఒక ముసలాయన కింద పడిపోయి ఉంటాడు. వెంటనే ఈమె ఆ ముసలి వ్యక్తిని పైకి లేపి అతడి కండిషన్ చెక్ చేసిన తరువాత ఇతడు లో షుగర్ తో పడిపోయాడని అర్థమవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న టాబ్లెట్లను ఈ పెద్దాయనకు వేస్తుంది. అలా కొంతసేపటికి ఇతడికి ఉపశమనం కలిగి మెలకు వస్తుంది. ఇంతలో అక్కడికి కొన్ని లగ్జరీ కార్లు వస్తాయి. ఆ కార్లలో నుండి కొంతమంది సెక్యూరిటీ కిందకి దిగుతారు. ఇంతలో ఆ లగ్జరీ కార్లో నుండి ఒక కోటీశ్వరుడు బయటికి వస్తాడు. ఇతడు తిన్నగా తన తాత అయిన ఆ పెద్దాయన దగ్గరికి వెళ్తాడు. అలాగే నీకు ఏమీ కాలేదుగా అని అడుగుతాడు. అప్పుడు ఈ పెద్దాయన నా ప్రాణాల మీదకి వస్తే ఈ అమ్మాయి వచ్చి కాపాడింది అని చెప్తాడు. కానీ ఇతడు వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు నేను ఎలా అయినా సరే ఆ అమ్మాయిని కనిపెడతాను అని చెప్తాడు. మరుసటి రోజు ఈ కుర్రాడు తన తాత అరేంజ్ చేసిన ఫియాన్సీని మీట్ అవడానికి హోటల్ కి వెళ్తాడు. ఇంతలో తన తాతను కాపాడిన ఆ అమ్మాయి ఇదే హోటల్ కి వచ్చి చూసుకోకుండా వేరొక వ్యక్తిని గుద్ది పడిపోతూ ఉండగా ఈ కుర్రాడు పట్టుకుంటాడు. వీరిద్దరూ ఒకరినొకరు అలానే చూస్తూ ఉంటారు. ఆ తరువాత ఈ అమ్మాయి ఈ కుర్రాడికి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే తన తాతను కాపాడిన అమ్మాయి ఈమెనే అని ఈ కుర్రాడికి తెలియదు. అయితే ఈ అమ్మాయి కూడా తన తల్లి అరేంజ్ చేసిన పెళ్లి చూపుల కోసం తన ఫియాన్సీని చూడడానికి ఈ హోటల్ కి వస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.